హే గైస్, సారీ అది కొంచెం ఫీవర్ వల్ల డే డబుల్ బోనగన్ సీజన్ 2 ఎపిసోడ్ 1 బ్రేక్ డౌన్ చేయలేకపోయా. ఎనీవేస్ లెట్స్ నాట్ మిస్ ఎపిసోడ్ 2 అండ్ 3 బ్రేక్ డౌన్. ఏమంటారు? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం బ్రేక్ డౌన్ లోకి వెళ్ళిపోదామా? సో ఎపిసోడ్ 2 ఓపెన్ అయ్యేది ఒక అనానిమస్ పర్సన్ డే డబుల్ న్యూ లోగోని ఒక వాల్ మీద స్ప్రే పెయింట్ చేస్తూ, అండ్ నెక్స్ట్ డే చితికిపోయిన చెర్రీని చూస్తాం. అండ్ మెడిక్స్ దాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతున్నారు. దీన్ని మ్యాట్ దూరం నుండి చూస్తాడు, గమనిస్తాడు. దెన్ లాస్ట్ ఎపిసోడ్ లో యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ వాళ్ళ నుండి మ్యాట్ ని పాయింట్ ఎక్స్ట్రా కాపాడుతాడు. నీకెలా తెలుసురా అంటే అంత యాక్యురసీతో ఫ్రాంక్ కూడా షూట్ చేయలేడు. అండ్ అఫ్ కోర్స్ ఆ నైఫ్ మీద తన బుల్జై లోగోని స్క్రాచ్ చేసి పెడతాడు ఫర్ మ్యాట్ టు ఫీల్ ఇట్. తర్వాత మనం పాయింట్ ఎక్స్ట్రా ని క్లింటన్ చర్చ్ లో చూస్తాం. ఇది అదే క్యాథలిక్ చర్చ్ వేర్ మ్యాట్ గ్రో అప్. తన మదర్ సిస్టర్ గ్రేస్ అక్కడే నన్గా పనిచేస్తుంది, కరెంట్లీ కాదు. అండ్ బుల్జా ఇంకా మ్యాట్ సెకండ్ టైం ఫైట్ చేసిన ప్లేస్. సో పాయింట్ ఎక్స్ట్రా అక్కడికి వెళ్ళి సిస్టర్ గ్రేస్ గురించి అడుగుతాడు. అండ్ బేస్డ్ ఆన్ హిస్ అపీరియన్సెస్, నాట్ ఫర్ ఎనీ గుడ్ రీజన్స్. అండ్ వి సీ తన బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లూ కలర్ కి చేంజ్ అవుతుందో, షోయింగ్ హిస్ బుల్జై ఫామ్. దెన్ ఇక్కడ ఫిస్క్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాడు ఫర్ హిస్ అప్కమింగ్ మ్యాచ్. అండ్ ఏదో అన్నాడని తన ట్రైనర్ని అది చేస్తాడు. అండ్ ఇక్కడ వి సీ ఫిస్క్ ఎంత డిస్ట్రాక్టెడ్ ఉన్నాడో, దట్ ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ డే డెవిల్ అది ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాడు. బికాస్ మ్యాట్ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్టర్ అండ్ ఇట్ మే బ్యాక్ ఫైర్ ఇఫ్ హీ డిడ్. ఆల్సో ఒక గుడ్డివాడు బ్యాట్ మ్యాన్ రేజ్ విజిలాంటిజం చేస్తున్నాడంటే ఎవరు నమ్ముతారు? మీరు నమ్ముతారా? ఎనీవేస్ ఫిస్క్ దాన్నే డిఫరెంట్ యాంగిల్లో వాడాడు టు అటాక్ మ్యాట్. వేర్ ఫిస్క్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మ్యాట్ ఒక మంచివాడు, వాడిని విజిలాంటీస్ కిడ్నాప్ చేశారు అండ్ వీ నీడ్ టు ఫైండ్ హిమ్ అని చెప్తాడు. సో దీనివల్ల బోత్ యాంటీ విజిలాంటీస్ డే డెవిల్ వెతికే ప్రాసెస్ లో ఉంటే మ్యాట్ సింపథైజర్స్ మ్యాట్ ని వెతికే ప్రాసెస్ లో ఉన్నారు. ఆల్సో ఈ ఎపిసోడ్ లోనే కోల్ నౌత్ రిటర్న్ అవుతాడు ఆఫ్టర్ ఎ లాంగ్ మెడికల్ లీవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఆ బ్లాస్ట్ ని ఎలా ఎస్కేప్ అయ్యాడో ఎవరైనా చెప్పగలరా? బికాస్ ఐ కెనాట్. మొత్తం మ్యాట్ ఫ్లాట్ లేచిపోయింది అండ్ సమ్ హౌ హీ ఈజ్ అలైవ్, ప్లస్ మేజర్ ఇంజరీస్ కూడా ఏం లేవు. దెన్ మళ్ళీ చెర్రీ దగ్గరకు వస్తే యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్ తన్ని ఫిస్క్ సీక్రెట్ నేజన్ కి తీసుకెళ్ళడానికి వస్తారు. బట్ చెర్రీస్ కో రిటైర్డ్ ఆఫీసర్స్, ఇంకా నాట్ ఎట్ రిటైర్డ్ కానీ యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్ లో లేని ఆఫీసర్స్ అక్కడ ఉండడంతో వీళ్ళు చెర్రీని టచ్ చేయలేకపోయారు. ప్లస్ ఈ యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్ వల్ల ఈ పోలీస్ ఫోర్స్ లో 2 ఫ్యాక్షన్స్ క్రియేట్ అయ్యాయి. ఒకళ్ళు ప్రో యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్, ఇంకోళ్ళు యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్. ఓ యాంటీ సో యాంటీ స్క్వేరా? యాంటీ విజిలాంట్ టాస్క్ ఫోర్స్ చేసే పనుల వల్ల లైక్ ఎవరిని పడితే వాడిని సేఫర్ స్టేట్ యాక్ట్ పేరు వాడి అరెస్ట్ చేస్తారు, బ్రాండింగ్ వాల్ విజిలాంటీ అని. లైక్ అరియానా, అదే ఈ గ్రీక్ సిప్రేట్ రెస్టారెంట్ ఓనర్, తను ఏం చేసిందిరా? తన్ని కూడా జైల్లో తీసుకెళ్లారు. ఎనీవేస్ ఈవెన్ షాప్ లో ఒక చిన్న ప్రాబ్లం అయిండే, ఆల్మోస్ట్ కూల్ అయ్యే టైంకి వచ్చారు, మీడియం నుండి హై ఫ్లేమ్ కి తిప్పారు. దొంగతో పాటు ఉన్న అందరినీ, ఈవెన్ సోల్దా దయాలా, అదే హెక్టర్ అయాలా లేట్ వైఫ్, తనని ఆంజలినా దెల్తోరో ముందే అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. సో క్రాక్ హ్యాస్ ఆల్రెడీ ఫార్మ్డ్. దెన్ బ్యాక్ టు ఇద్దరు ఆఫీసర్స్. వీళ్ళు లిఫ్ట్ లో ఉన్నప్పుడే పాయింట్ ఎక్స్ట్రా వచ్చి ఇద్దరిని వేసేస్తాడు. డేటిల్ చేశాడు అని అనుకుని పావల్ చెర్రీని అరెస్ట్ చేయడానికి వెళ్తాడు, బట్ చెర్రీ అక్కడ ఉన్నాడు. గుడ్ ఫర్ హిమ్. దెన్ వెనిసా దగ్గరికి వస్తే థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ స్మూత్ అట్ ఆల్. వెనిసా తన డ్రీమ్స్ లో ఒక బేస్బాల్ ని చూస్తుంది, విచ్ గివ్స్ అవే సో మచ్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ డేటా వేర్ పాయింట్ ఎక్స్ట్రా తన బేస్బాల్ కోచ్ ని బేస్బాల్ తో చంపేస్తాడు. ఈవెన్ వెనిసా దగ్గర ఉన్న ఈ బ్లూ రోజ్ పాయింట్ ఎక్స్ట్రా ప్రిజన్ లో ఉన్నప్పుడు దగ్గర పెరిగిన ఫ్లవర్ రోజ్ బ్లూ కలర్ దే. అగైన్ బేస్బాల్ దగ్గరికి వస్తే వెనిసాకి ఇదంతా ఎలా తెలుసని డౌట్ రావచ్చు, అది సహజమే. వీ కెన్ కమ్ అప్ విత్ అన్ అజంప్షన్ దట్ ఎలా అయితే ఫిస్క్ పాయింట్ ఎక్స్ట్రా టేప్స్ ఎందులో అయితే తను మొత్తం రివీల్ చేశాడు తన చైల్డ్హుడ్ గురించి, అది వెనిసా కూడా విని ఉంటుంది. అండ్ పాయింట్ ఎక్స్ట్రా విషయం తప్పితే షీఈ్ ఆల్ గుడ్. హెదర్తో రిలేషన్స్ పెంచుకుంటోంది. ఈవెన్ హెదర్ ఇంకా బక్కి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తుంది. వాట్ యామ్ ఐ వాచింగ్ మ్యాన్. దెన్ నెక్స్ట్ సీన్లో విల్సన్ ఫిస్ట్ ట్రోల్ ఎవరో తెలుస్తుంది, హూ ఇస్ బీబీ యూరి. మనకే కాదు ఈ మాట ఈవెన్ డానియల్కి తెలిసిపోతుంది, న్యూస్ లీక్ చేసే మాట. ట్రోలర్ ఏకంగా ఆమె అని తెలియకపోవచ్చేమో, హూ కుడ్ హ్యావ్ గెస్డ్ ఇట్, బట్ స్టిల్ హీఈస్ ప్రొటెక్టింగ్ హర్ బికాస్ హీ లైక్స్ హర్. వాడు ఎలా అంటే వేరే టాపిక్స్ వస్తే ఫిస్కే మర్చిపోతాడు. సో ఆ సిచ్యువేషన్ ని లైట్ గా తీసుకున్నాడు. పాపం పిచ్చోడు, ఇంకా ఫిస్క్ నిజ స్వరూపం చూడలే. బట్ ఎనీవేస్ ఫిస్క్ కి తెలిసిపోతుంది ఈ ట్రోల్స్ గురించి, అండ్ డానియల్ హ్యాస్ బిన్ టాస్క్ టు క్యాచ్ హిస్ ట్రోలర్ బికాస్ వి నో బీబీ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్. డానియల్ ఏదో టైంకి అయితే చెప్పక తప్పదు. ఇక్కడ సిచ్యువేషన్ మంటల్లో ఆరకముందే రెడ్ హుక్ పోర్ట్ దగ్గర మ్యాట్ ఇంకా కేరియన్ వస్తారు. ఆ సగం సింక్ అయిన షిప్మెంట్ ప్లేస్ దగ్గరికి, ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ వన్ బాక్స్ ఎందులో అయితే మ్యాట్ తన వాచ్ ని వదిలాడు. బట్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. లేటర్ వి గెట్ టు నో దట్ జోసిస్ బార్ అండర్ గ్రౌండ్ లో వీళ్ళిద్దరు దాక్కుంటున్నారు అండ్ ఇద్దరు హ్యాపీగా డాన్స్ కూడా చేసుకుంటున్నారు. అండ్ లుక్ హౌ సెటారిక్ దిస్ ఇస్. ఇద్దరు మ్యాట్ ఇంకా కెరీన్ ఆర్ ద మోస్ట్ వాంటెడ్ అండ్ ఇద్దరు దాక్కుంటున్నారు. స్టిల్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్. వీళ్ళ ఆపోజిట్స్ ఫిస్క్ ఇంకా వెనిసా లిటరలీ యాషెస్ నుండి వాళ్ళ కొత్త ఎంపైర్ ని స్థాపించారు, బట్ దే కుడెంట్ ఈవెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. దెన్ మ్యాట్ ఇంకా కెరీన్ ప్లేస్ లో యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ వస్తారు. అండ్ నైస్ డీటెయిలింగ్ హియర్ దట్ మ్యాట్ తన రేడా సెన్స్ వాడేటప్పుడు స్క్రీన్ బ్యాండ్ విత్ ఇలా ఎక్స్పాండ్ అవుతుందో, షోయింగ్ ఎంతవరకు మ్యాట్ లిస్నింగ్ స్కిల్స్ స్ట్రెచ్ అవ్వగలదో. కానీ సడన్ స్పీకర్ సౌండ్స్ వల్ల ఒకేసారి తన సెన్సెస్ అని కంప్రెస్ అయ్యాయి, యాజ్ మ్యాట్ కుడెంట్ హ్యాండిల్ ఇట్.
అండ్ దీన్ని చాలా బాగా చూపించారు ఇక్కడ. ఎలా హెవీ సౌండ్స్ వల్ల స్క్రీన్‌ని చిన్నగా చేసేసారు. షోయింగ్ మ్యాట్ ఈస్ ట్రైయింగ్ టు లోవర్ హిస్ సెన్సెస్. ఎనీవేస్ యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్‌తో బోత్ మ్యాట్ ఇంకా కేరెన్ అంటే మోస్ట్‌లీ మ్యాటే ఫైట్ చేస్తారు. అండ్ కైరన్ ఒక ఆఫీసర్‌ని కిడ్నాప్ చేసి కట్టేసి పెడుతుంది. దీని బ్యాక్‌గ్రౌండ్ గమనిస్తే ఇదదే 'బోర్న్ అగైన్' సీజన్ 1లో ఫ్రాంక్ దాక్కున్న ప్లేస్. దీంతో సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అండ్ థర్డ్ ఎపిసోడ్‌లో ఆ ఆఫీసర్ ఎవరినైతే క్యారెన్ బంధించిందో ఈజ్ యాక్చువల్లీ అగైన్స్ట్ యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్. ఇది తెలిసిన మ్యాట్ తనకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాడు. యు ఆర్ ఎ లయర్ అని అరుస్తూ. బట్ ఆ ఆఫీసర్ ఇంకా ఫర్మ్‌గా కాదు అని రిప్లై ఇస్తాడు. ఇంకా మ్యాట్ వాడిని అన్‌కాన్షియస్ చేసి స్ట్రీట్‌లో వదిలేస్తాడు. తర్వాత కొన్ని సిటీ క్లిప్స్‌ని చూపిస్తారు. వేర్ వన్ కామన్ థింగ్ ఈస్ ఈ పోస్టర్స్. ఫిస్క్ ఇంకా మ్యాటర్ హార్న్ మధ్యలో ఒక బాక్సింగ్ మ్యాచ్ అవబోతోంది. దీనికి లాస్ట్ ఎపిసోడ్‌లో ఫిస్క్ అంత రిగ్రెస్‌గా బాక్సింగ్ చేశాడు. దెన్ మనకి హెదర్ సిచ్యువేషన్ కూడా చూపిస్తారు. వేర్ షీ ఈస్ గెట్టింగ్ బ్రోకెన్ డే బై డే. మ్యూజ్ మాస్క్ తనతో పెట్టుకుంది. చెప్తున్నా ఇలానే వదిలేస్తే మ్యూజ్ సక్సెసర్ అయ్యేటట్టుంది. ఇంకా దీని తర్వాత విల్సన్ ఫిస్ డంజన్ అవుట్ సైడ్ చూపిస్తారు. వేర్ ఇట్ హ్యాస్ బికమ్ అ రిస్ట్రిక్టివ్ జోన్. సేఫర్ స్టేట్ యాక్ట్ పేరుతో యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ ఎవరిని పడితే వాడిని విజిలాంటీ అని ఈ డంజన్ లో పడేస్తున్నారు. అండ్ నో వన్ ఈస్ క్వశ్చనింగ్ దేర్ అథారిటీ. దెన్ వి ఆల్సో సీ మ్యాట్ ఇంకా కెరీన్ మధ్యలో ఒక ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ షీ కిడ్నాప్ దట్ యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్. కిరణ్ ఏమో ఫ్రాంక్ కాల్ చేయాలి తన హెల్ప్ తీసుకుందాం అని అంటే దేనైతే మ్యాట్ అస్సలు ఎంటర్టైన్ చేయట్లేదు. హీ స్టిల్ బిలీవ్స్ ఇన్ ద సిస్టమ్ అండ్ తన రెడ్ హుక్ మేనిఫెస్టోని గవర్నర్ కి అనానిమస్ గా షేర్ చేస్తాడు. హూ లేటర్ కన్ఫరెన్స్ ఫిస్క్. చూడాలి వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రిక్షన్ ఎలా ఉండబోతోందో. అండ్ ఈ థర్డ్ ఎపిసోడ్ లోనే మనకి జాక్ డ్యూకెన్ ట్రైల్ చూపిస్తారు. అండ్ వి సీ హౌ కరప్ట్ దీస్ జడ్జెస్ ఆర్. ఎవిడెన్సెస్ లేకపోయినా డ్యూకెన్ ని గిల్టీ అని ఫైనలైజ్ చేస్తారు. ఆల్సో ఇఫ్ యూ రిమెంబర్ వెన్ హెదర్ జాక్ని సౌండ్స్ వినిపిస్తున్నాయా అని అడిగితే హీ సెడ్ నో కానీ షీ మార్కెడ్ ఇట్ ఎస్. ఇఫ్ దిస్ కమ్స్ అవుట్ నాట్ ఓన్లీ దర్ ఛాన్సెస్ ఫర్ జాక్ కుడ్ బి ఫౌండ్ నాట్ గిల్టీ, హెదర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తారు. అండ్ దీనివల్ల యాంటీ విజిలెంట్ టాస్క్ ఫోర్స్ ఎంపైర్ ఏదైతే ఫిస్ క్రియేట్ చేశాడో ఇట్ విల్ ఆల్ ఫెల్ ఇన్ టు రబుల్స్. ఇదే ఈ సీజన్ ఎండ్కి అవబోతుందేమో. Which is why we didn't see Fisk in Spider-Man Brand New Day trailer ఈ షాట్ లో. మేబీ ఫిస్క్ గాట్ ఇన్ టు జైల్ అండ్ షీలా మేయర్ అయ్యి ఉంటుంది. దాట్ కుడ్ బి ది రీజన్ ఎలా ఫ్రాంక్ పొద్దునే ఓపెన్ స్ట్రీట్స్ లో ఆపరేట్ చేస్తున్నాడు. వేరాస్ ఫిస్క్ ఉన్నప్పుడు రాత్రులు కూడా విజిలాంటి ఆపరేట్ చేయడం కష్టం అయిపోయింది. దెన్ ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేది క్రిస్టియన్తో మాట్లాడాక మ్యాట్కి ఆ డంజన్ ఇన్సైడ్ లొకేషన్ తెలుస్తుంది అండ్ మ్యాట్ దాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తాడు. బట్ హిజ్ మోటివ్ వాస్ టు గెట్ టు దట్ వెపన్స్ కంటైన్మెంట్ వేర్ తన వాచ్ పెట్టాడు. కానీ ఆ ప్రిజనర్స్ ని విన్నాక వాళ్ళని ఫస్ట్ ఫ్రీ చేద్దామని అనుకుంటాడు. అండ్ ఈ సీన్ లో యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ తో ఫైట్ సీన్ వాజ్ జస్ట్ వావ్. దీస్ సీన్స్ వర్ బ్యూటిఫుల్లీ షాట్. ఈ సీజన్ లోనే ది బెస్ట్ యాక్షన్ సీన్ బై ఫార్ అని అనొచ్చు. వి ఆల్సో గెట్ టు విట్నెస్ జాక్స్ స్పోర్ట్స్మెన్ స్కిల్స్ అండ్ ఎస్ అది కూడా ఎంటర్టైనింగ్ గా తీశారు. అండ్ ఈ ఎపిసోడ్ ఎండ్లో అందరినీ ఫ్రీ చేశానని ఫైనల్లీ మ్యాట్ ఇంకా క్యారెన్ హ్యాపీ అయ్యే టైంకి ఫెస్ టేక్స్ దట్ ఆల్ అవే ఫ్రమ్ హిమ్. సో నార్థన్ స్టార్ షిప్ ని క్లీన్ చేయడానికి కొందరిని తీసుకొస్తాడు అండ్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే ఆ షిప్ ని బ్లో అప్ చేస్తాడు. అండ్ ఈ బ్లేమ్ ని తను డే డోల్ మీద పెట్టి నాట్ జస్ట్ షిప్ ని పిలిచాడు ఈవెన్ ప్రిజనర్స్ ఎవరైతే పబ్లిక్ ఇంకా క్రిమినల్స్ అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఫ్రీ చేశాడన్న ముద్ర పెట్టాడు మ్యాట్ మీద, ఐ మీన్ డే డోల్ మీద. ఒక్క సెకండ్ కోసం కూడా మన గాలి పీల్చుకునేవరే. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూడాలి హౌ దిస్ కాన్ఫ్లిక్ట్ విల్ ఎండ్. సో ఇదండి నా బ్రేక్ డౌన్. హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే కింద లైక్ బటన్, దాని పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, కుమ్మేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి.